ఎందుకంటే ఈ సండే మనకి డెఫినెట్ ఇంటిగ్రల్ మీద ఎగ్జామ్ ఉంది కదా, అందుకని ఈ డెఫినెట్ ఇంటిగ్రల్ మీద కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాక ఈ రోజు రేపు మండే వాళ్ళ ఏరియాస్ కంటిన్యూ చేద్దాం. రెండు ప్యారల్ గా చూడాలి, మనకి ఎగ్జామ్ ఇంపార్టెంటే, ఇది కూడా ఇంపార్టెంట్. రాయండి అమ్మా, మన సిలబస్ కంప్లీషన్ ఇంపార్టెంటే, ఎగ్జామ్ ఇంపార్టెంట్. రైట్, అడ్వాన్స్ న్యూటన్ లైబ్నిజ్ ఎడిషనల్ ఫార్ములా. న్యూటన్ లైబ్నిజ్ so derivative of d by dx of integration of pi x comma psi x f of x comma t dt ఈ నెరేషన్ లో ఫంక్షన్ గాని ఉన్నట్లయితే జనరల్ గా మనకి తెలుసు వాట్ ఈస్ ద డెరివేటివ్. ఇది a of x b of x f of x ఉన్నట్లయితే f of x dx డెరివేటివ్ ఏంటండి? f dash x ఈ ఫంక్షన్ కు ఉన్నట్లయితే డెరివేటివ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ? f dash x is equal to upper limit into అంటే f of bx into upper limit derivative minus lower limit into lower limit derivative. అయితే ఇక్కడ కూడా అదే వేస్తాం, కాకపోతే ఇక్కడ ఫంక్షన్ అనేది రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, పై ఆఫ్ ఎక్స్ సై ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా టీ డిటి. అంటే ముందుగా పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ అన్నమాట, అది డెరివేటివ్ చేశాక రాయాలి. అంటే ఇంప్లైస్ పై ఆఫ్ ఎక్స్ సై ఆఫ్ ఎక్స్ దో ఎఫ్ బై ఎక్స్ కామా టీ ప్లేస్ లో మనం ఏంటి సబ్స్టిట్యూషన్ చేయాలండి? టీ కామా దో ఎక్స్ డిటి మై ప్లస్, ఇది మాత్రం ప్లస్ రాసుకొని నార్మల్ గా ఇక్కడ ఎలా అయితే చేసామో, సపోజ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఉంటే ఇక్కడ ఏం చేస్తాం? ఎఫ్ ఆఫ్ బిఎక్స్ బిఎక్స్ డెరివేటివ్, ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ఏఎక్స్ డెరివేటివ్. అట్లాగే టీ ప్లేస్ లో అప్పర్ లిమిట్ వేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా సై ఆఫ్ ఎక్స్ ఇంటూ సై డాష్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా పై ఆఫ్ ఎక్స్ ఇంటూ పై డాష్ ఎక్స్. దిస్ ఇస్ ద డెరివేటివ్. ఇది ఫార్ములా, నోట్ చేసుకోండి. జనరల్ గా అయితే ఈ ప్లేస్ లో సై ఆఫ్ ఎక్స్ సై డాష్ ఎక్స్, సై ఆఫ్ పై ఆఫ్ ఎక్స్ పై డాష్ ఎక్స్, ఇది ఎలాగా కామన్. దీనికి ఎడిషనల్ గా ఈ ప్లేస్ లో దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దో ఎఫ్ ఎక్స్ టీ బై దో ఎక్స్ అంటాం. ఇది న్యూటన్ లైబ్నిజ్ థియరం లో డెరివేటివ్ కి ఎడిషనల్ ఫార్ములా. ఓకేనండి. రైట్, ఒక ఫార్ములా దీని మీద ఒక ప్రాబ్లం రాద్దామండి. ఫంక్షనల్ ఈక్వేషన్ మోడల్.
right. So coming to the functional equation model, దీనిలోనే functional equation model. See this. F is a mapping from positive real number to real number, and f of 1 is equal to 3 given. Limit 1 tends to xy f of t dt is equal to x into 1 to y f of t dt plus y into 1 to x f of t dt. F of t dt. Find the f of x. Then they are asking find the f of x. So what is f of x? We calculated this result. అంటే ఫంక్షన్ ఇది ఇస్తే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని క్యాలిక్యులేషన్ చేయాలి. మీకు ఫస్ట్ ఇయర్ లో ఫంక్షనల్ ఈక్వేషన్స్ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని మోడల్స్ నార్మల్ గా డెరివేటివ్ మోడల్స్ అట్లా డిస్కస్ చేస్తుంటారు. ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లో ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే y తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్ ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్. అంటే దాని అర్థం ఏంటంటే ఇది లైబ్నిజ్ థీరం అంటే అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయటమేగా. ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఇంటూ ఏమవుతుందండి ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఇంటూ వై యొక్క కోఎఫిషియంట్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కి డెరివేటివ్ ఎక్స్ అంటే ఎట్లాగో కాన్స్టెంట్, వై కి ఎఫ్ ఆఫ్ టీ వై అంటే లైబ్నిజ్ థీరం ఎఫ్ ఆఫ్ వై ఇంటూ వై యొక్క కోఎఫిషియంట్ అంటే 1 మైనస్ లోవర్ లిమిట్ అంటే 0 ప్లస్ వై కి డెరివేటివ్ 1. ఇది ఎట్లాగో ఎక్స్ టెర్మినాలజీలో ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసిస్తాం 1 to x ఎఫ్ ఆఫ్ టీ డి. ఇప్పుడు మనకు ఆల్రెడీ y ఎఫ్ ఆఫ్ 1 అనేది 3 ఇచ్చాడు. సో y ప్లస్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 to x ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఎఫ్ ఆఫ్ 1 అంటే 3 కాబట్టి దిస్ ఈజ్ 3x. ఇప్పుడు మనం ఏం చేయాలి అండి, మనకి ఓన్లీ కావాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇది యూవి మెథడ్ లో ఉంది కదండి. ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1 ఈజ్ ఈక్వల్ టు 3x కి డెరివేటివ్ అంటే 3 ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ అంటే న్యూటన్ లైబ్నిజ్ థీరం ప్రకారము ఎక్స్ ప్లేస్ లో టీ ప్లేస్ లో ఎక్స్ ని సబ్స్టిట్యూషన్ చేయటమే కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కి డెరివేటివ్ 1 మైనస్ కాన్స్టెంట్ కి ఎట్లాగో డెరివేటివ్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e బై ఎక్స్. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 3 బై ఎక్స్ డిఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ ఇంటిగ్రేషన్ 3 log x ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అంటే ఎంత అండి లాగ్ సి. ఎందుకంటే మీకు చెప్పాను కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ పెట్టుకునేటప్పుడు ఎక్స్పోనెన్షియల్ లో ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేశాను అనుకోండి. అట్లాగే ఎఫ్ ఆఫ్ 1 అనేది 3 కాబట్టి సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 log 1 ప్లస్ లాగ్ సి. లాగ్ 1 ఎట్లాగో 0 కాబట్టి therefore log c is equal to 3. So f of x is equal to
3 log x plus 3. ఇది ఆన్సర్. దీన్ని లాగ్ ఈ బేస్ ఈగా రాసుకున్నట్లయితే 3 కామన్ తీసేస్తే ఎలాగా 1 ని లాగ్ ఈ బేస్ ఈగా రాసేయచ్చు కాబట్టి లాగ్ ఈఎక్స్ టు ద బేస్. Therefore, f of x is equal to 3 logarithm of ex. The answer. నోట్ చేయండి అమ్మా. నాన్న ఇది డెఫినెట్ ఇంటిగ్రల్ చాప్టర్. ఏరియాస్ చాప్టర్ మళ్ళీ మనం మండే నుంచి డిస్కస్ చేస్తాం. ఇక్కడ పైన రాశాను కదమ్మా, y is equal to 1 ఎలా అంటే y is equal to 1 తీసుకున్నాను. ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో మనం తీసుకుంటాం కదండి, f of 1 f of x అట్లాగా y రీప్లేస్ బై x x రీప్లేస్ బై x plus 2 అనే ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో డిస్కస్ చేస్తాం ఫంక్షన్స్ లో. అట్లా అన్నమాట. ఒకసారి చూడండి, f of 1 3 ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ 1 to xy f of t dt అనేది x into 1 to y f of t dt plus y into 1 to x f of t dt. దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేసాం. అంటే y చేసినప్పుడు x కాన్స్టెంట్ అయిపోతుంది. f of xy xy యొక్క ఓన్లీ y కే డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి y కోఎఫిషియంట్ అంతా x ఇస్ ఈక్వల్ టు, ఇది ఎట్లాగో x కాన్స్టెంట్, దీనికి డెరివేటివ్ అంటే f of y, y కి డెరివేటివ్ 1 మైనస్ 1 కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ y కి డెరివేటివ్ 1 ఇదంతా కాన్స్టెంట్. సో కాన్స్టెంట్. సో f of 1 అంటే y ప్లస్ లో 1 అంటే f of 1 3 కాబట్టి f of 1 3 అంటే 3x. దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే దీనికి యూవీ మెథడ్ అప్లై చేస్తాం. ఇది ఎట్లాగో 3x కి డెరివేటివ్ 3, ఇది f of x. సింప్లిఫై చేస్తాం. నోట్ చేయండి. రాయండమ్మా. అవును బాబు, అవును బాబు, తెలుసు, ఐడియా ఉంది. రాహుల్ నోట్ చేయండి అమ్మా. రైట్, నోట్ చేయండి అమ్మా. నోట్ చేస్తారా? కంప్లీట్ చేసిన వాళ్ళు మెసేజ్ చేయండి అమ్మా. రైట్, అవునమ్మా. అభిలాష్, డెఫినెట్ ఇంటిగ్రేషన్. అభిలాష్ ఇక్కడ రాశాను కదా. రైట్ ద క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. లిమిట్ n tends to infinity. Limit n tends to infinity 1 power 5 plus 2 power 5 plus so on. Limit n tends to infinity 1 power 5 plus 2 power 5 plus so on, n power 5 into 1 power 7 plus 2 power 7 plus so on, n power 7 by n into 1 power 12 plus 2 power 12 plus so on, n power 12. ఇది కండిషన్. దీన్ని ఎట్లా చేయాలనేది క్వశ్చన్. అంటే కంపల్సరీగా మనకి ఏంటి గుర్తు వచ్చేసేయాలండి, ఇదంతా సమ్మేషన్ మోడల్ క్వశ్చనే కదండి. సమ్మేషన్ మోడల్ క్వశ్చన్ ఎట్లా లాగరిథం అని అప్లై చేయొచ్చు, సమ్మేషన్ మోడల్ డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. సమ్మేషన్ రైట్. సో ఈ సమ్మేషన్ ని ఎట్లా చేస్తున్నాము అంటే ఒకసారి చూడండి, కనబడుతుందండి.
ఓకే, ఒక్క నిమిషం. రైట్ అన్న, పవర్ లేదు ఇక్కడ, పవర్ పోయింది, ఒకసారి చూడండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, చూడమ్మా ఇక్కడ. సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 పవర్ 5 ప్లస్ 2 పవర్ 5 ప్లస్ n పవర్ 5 1 పవర్ 7 ప్లస్ 2 పవర్ 7 ప్లస్ n పవర్ 7. అంటే మనకి ఇది ఏ ఫార్మేట్ లో రావాలండి? జనరల్ గా మనకి 1/n సిగ్మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఎన్ ప్రాపర్టీలో రావాలి. అప్పుడే కదా మనం దేనిగా రాయగలుగుతాము? 0 to 1 నొటేషన్స్ లో రాయగలుగుతాం. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్, ఇక్కడ చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. చూడండి ఇక్కడ సిగ్మా అనేది ఇది ఒక సమ్మేషను, ఇది ఒక సమ్మేషన్. అంటే సిగ్మా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందండి? ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ పవర్ 5. అట్లాగే ఇక్కడ కూడా సిగ్మా సమ్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ పవర్ 7 బై n ఇంటూ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? సిగ్మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ పవర్ 12. ఇది సమ్మేషన్. కానీ మనకి ఆర్ బై ఎన్ నొటేషన్ రావాలి, 1/n నొటేషన్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి n ని 1/n ఇక్కడ పెట్టుకుందాం. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ఇంటూ సిగ్మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ పవర్ 5 బై n పవర్ 5 ఇంటూ ఇక్కడ 1/n తో మల్టిపుల్ చేస్తున్నానండి. సిగ్మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ పవర్ 7 బై n పవర్ 7 బై ఇక్కడ 1/n తో మల్టిపుల్ చేసి సిగ్మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ పవర్ 12 బై n పవర్ 12. అంటే దాని అర్థం ఏంటి అంటే, దాని మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, దట్ మీనింగ్ గివ్స్ దట్, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చూడండి, n పవర్ 5 n పవర్ 7 అంటే n పవర్ 12. సో ఇక్కడ n పవర్ 5 ఇక్కడ n పవర్ 7 కాస్త ఇక్కడ n పవర్ 12 గా చేసాం. ఎందుకంటే n పవర్ 5 ఇంటూ n పవర్ 7 అంటే n పవర్ 12 కాబట్టి. సో r బై n హోల్ టు ద పవర్ ఆఫ్ 5 r బై n హోల్ టు ద పవర్ ఆఫ్ 5 అయిపోయింది. ఇక్కడ 1/n అయిపోయింది. ఇక్కడ 1/n తో మల్టిపుల్ చేశాను, డినామినేట్ లో కూడా 1/n తో మల్టిపుల్ చేశాను. సో కాబట్టి దేర్ ఫోర్ ఇదంతా కూడా దేనిగా మారిపోతుందండి? ఇది దిస్ కెన్ బి కన్వర్ట్స్ ఇంటూ, ఇది కాస్త దేనిగా మారుతుందండి? ఇక్కడ చూడండి, నా రైజింగ్ హ్యాండ్ తీ బాబు విరాట్ కోహ్లీ. సో ఇదంతా కలిపి మనకి ఏమవుతుందండి? 0 to 1 x పవర్ 5. ఇది కూడా అంతేనండి, 0 to 1 x పవర్ 7, డినామినేటర్ లో 0 to 1 x పవర్ 12. అంటే x పవర్ 5 కి ఇంటిగ్రేషన్, x పవర్ 5 కి ఇంటిగ్రేషన్ అంటే x పవర్ 6/6 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1, x పవర్ 8 బిట్వీన్ ద లిమిట్స్ సో దిస్ ఈస్ కెన్ బి రిటన్ యాజ్, ఇప్పుడు చూడండి అన్న, x పవర్ 5 కి ఇంటిగ్రేషన్ x పవర్ 6 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1, ఇది కూడా x పవర్ 8 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1,
divided by x power 13 by 13 between the limits 0 to 1. అంటే 1/6 into 1/8 by 1/13. సో 13/48. నోట్ చేయండి అమ్మా. చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నాడు. ఇది సమ్మేషన్, ఇది ఒక సమ్మేషన్, ఇది ఒక సమ్మేషన్. ఇది r⁴ సిగ్మా, ఇది r⁴ సిగ్మా, డినామినేటర్ r⁴12. అంటే ఇక్కడ n⁴5, ఇక్కడ ఒక n⁴5 n⁴7 చేస్తే డినామినేటర్ n⁴12. ఇది కాస్త ఇంటిగ్రేషన్ 0 to 1 x⁴5, ఇది 0 to 5 0 to 7 x⁴7, ఇది 0 to 5. ఇక్కడ నుంచి మళ్ళీ మామూలు x గూగుల్ క్లాస్ ఇంకోడనన్న మీరు చదవాలి గ్రూప్ లో. అటెండ్ థర్డ్ స్టెప్ ఇక్కడ n⁴5 తోనే ఇక్కడ n⁴7 తోనే డివైడ్ చేశారు. n⁴5 n⁴7 అంటే n⁴12 కదా, కాబట్టి డినామినేటర్ కూడా n⁴12 తో డివైడ్ చేశాను, డినామినేటర్ కూడా n⁴12 తో డివైడ్ చేశాను. ఓకేనండి అఖిల్ రెడ్డి. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. So coming to the next one, integration of third one. ఈ రోజు క్వశ్చన్ ఇచ్చినట్టున్నారు కదండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 1 minus x⁴ whole to the power of 7 dx by 4 into integration 0 to 1 1 minus x⁴ 6 dx. ఇది ఎలా? What is the value? Let us see. అంటే ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు డిస్కస్ దీన్ని కాసేపు I1 దీన్ని కాసేపు I2 అనుకోండి. Let I1 is equal to integration 0 to 1 1 minus x⁴ whole power 7 dx. I2 can be written as this is integration 0 to 1 1 minus x⁴ whole to the power of 6 dx. ఇది కండిషన్. ఈ కండిషన్ లో ఇది ఎట్లా చేయాలనేది ఒకసారి చెప్తాను. ముందు I1 ని కన్సిడర్ చేయండి. I1 is equal to integration 0 to 1 1 into 1 minus x⁴ whole to the power of 7 dx. అంటే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను UV మెథడ్ ని అప్లై చేస్తున్నాను. సో దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ సెకండ్ ఫంక్షన్ గా డిస్కస్ అయ్యాను. ఇంటిగ్రేషన్ UV ఫార్ములా U ఇంటిగ్రేషన్ V మైనస్ U డాష్ ఇంటిగ్రేషన్ V dV కదా. సో ఈ ఫార్ములాలో మనం చెక్ చేసినట్లయితే therefore this can be written as first function I1 is equal to first function ఏంటండి 1 minus x⁴ whole to the power of 7 into first function ki integration x between the limits 0 to 1 minus second function 0 to 1 దీనికి డెరివేటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది x⁴7 ఫార్మాట్ లో ఉంది, అంటే దీనికి డెరివేటివ్ ఏమవుతుందండి 7 into 1 minus x⁴ whole to the power of 6 అవుతుంది. ఇంటూ ఇన్సైడ్ డెరివేటివ్
అంటే 1 కి 0 x⁴ అంటే -4x³ ఇంటూ ఆల్రెడీ దీని 1 కి ఇంటిగ్రేషన్ x ఉంటుంది కదండి, x dx. ఇక్కడ మనం అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పర్ లిమిట్ అంటే 1 - 1 అంటే 0 అయిపోతుంది. 0 అంటే ఎనీథింగ్ 0. ఇక్కడ 0 అంటే ఎనీథింగ్ 0. సో దిస్ ఈజ్ 0 - 0. 7 4s are 28. -28 ఇంటిగ్రేషన్ 0 to 1. ఇది 1 - x⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ x³ x⁴ అంటే -x⁴. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 - x⁴ ఉంది కాబట్టి +1 ని -1 ని సబ్ట్రాక్షన్ చేసేస్తే వాల్యూ మారదు. ఇది కాస్త a⁴6, ఇది a అనుకోండి. a⁴6 ఇంటూ a అంటే a⁴7 మైనస్ a అంటే therefore this is nothing but I1 is equal to -28 into a⁴6 into a అంటే a⁴7 కాబట్టి 0 to 1 1 - x⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ 7 dx minus into minus plus 28 into integration 0 to 1 1 - x⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ 6 dx. మీరు అబ్జర్వ్ చేశారా లేదో, ఇంటిగ్రేషన్ 0 to 1 1 - x⁴ హోల్ టు ద పవర్ ఆఫ్ 7 అంటే I1, దిస్ ఈజ్ I2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -28 I1 plus 28 I2. సారీ, దిస్ ఈజ్ I2, దిస్ ఈజ్ I1. ఇక్కడ తీసుకొచ్చేసి ఎంత వస్తుందన్న 29 I2 is equal to 28 I1. మనకు క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే 29/4 అన్నాడు. సో 29 I2 by 4 I1 is equal to 7. నోట్ చేయండి. ఎస్ బాబు, రిషేజ్ కన్సిడర్ చేయాలి. అది అంటే మీరు ఫస్ట్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. సో లేదు, దీన్నైనా కన్సిడర్ చేసుకుని దానిలో కన్వర్ట్ చేసుకోవచ్చు. I1 by I2. I2 by I1 is equal to 7. నోట్ చేయండి. ఇది I1 వస్తుందా? రైట్. 28 I1, ఇది I2. నోట్ చేయండి. సరిపోయిందా? అవును బాబు. బైనామియల్ యూజ్ చేసి చేయొచ్చు. చెప్పచ్చు. I2 పెట్టుకొని కూడా యూవీ ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు, ఇబ్బంది లేదు. రైట్ అండి. ఫస్ట్ది I1 అనుకున్నాను, సెకండ్ I2 అనుకున్నాను. I1 కన్సిడర్ చేసుకొని యూవీ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఇది x⁴ వచ్చింది, 1 - 1 సబ్ట్రాక్ట్ చేసుకొని ఇది పవర్ 7 అయింది, ఇది పవర్ 6 అయింది. ఇది కాస్త I1, ఇది కాస్త I2 సింప్లిఫై చేసాం. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. మెసేజ్ చేయాలండి. నోట్ చేసిన వాళ్ళు మెసేజ్ చేయండి అమ్మా. So coming to the next one, see this integration 0 to 1 4x³ into d² by dx²
1 minus x square whole to the power of 5 dx. What is the value? Let us see. ఈ రోజు అడిగాను కదండి క్వశ్చన్. సో మనకు ఆల్రెడీ దీన్ని కూడా మనం యూబీ ఫార్మేట్ లోనే అప్లై చేస్తామండి. ఐబీపీ ఫార్ములా చాలా అప్లికబుల్. నిజానికి యూవీ ఫార్ములా మీద ఎక్కువ సమ్స్ ఉంటాయి. యూ ఇంటిగ్రేషన్ బి మైనస్ యూ డాష్ ఇంటిగ్రేషన్ బి. జాగ్రత్త చేసుకోవాలంటే తేడా. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చూడండి ఎఫ్ డబల్ డాష్ ఇంటిగ్రేషన్ అంటే దాని అర్థం ఏంటండి? ఎఫ్ డాష్ అని. ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ అంటే అర్థం ఎంతండి? ఎఫ్ అని తెలుసు కదా. డబుల్ డాష్ ఇంటిగ్రేషన్ ఒక డాష్ పోతే ఎఫ్ డాష్. ఎఫ్ డాష్ ఇంటిగ్రేషన్ అంటే ఎఫ్ అవుతుంది. సో దిస్ ఈజ్ టేకెన్ యాజ్ బి, this is taken as u, this is taken as some y. So I is equal to first function 4x cube into దీనికి ఇంటిగ్రేషన్ అంటే ఒక డెరివేటివ్ పోతుంది కాబట్టి d by dx of 1 minus x square whole to the power of 5 within the limits 0 to 1 minus integration 0 to 1 4x cube కి ఇంటిగ్రేషన్ 12x square, దీనికి డెరివేటివ్ అంటే d by dx of 1 minus x square whole to the power of 5 dx కదండి. ఇప్పుడు దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ 1 minus x square whole to the power of 5. ఇది x పవర్ అనే డెరివేటివే కదండి. డైరెక్ట్ రాసేసానా ఇక్కడ 4x cube ఇంటూ దీనికి డెరివేటివ్ ఎంత అవుతుందండి? 5 ఇంటూ 1 minus x square whole to the power of 4. x square అంటే minus 2x under the limits 0 to 1. మైనస్ మళ్ళీ ఈ రెండింటికి యూవీ ఫార్ములా అప్లై చేయండి. దిస్ ఈజ్ యూ, దిస్ ఈజ్ వి. అంటే మైనస్ ఇక్కడ 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ పోతే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ whole to the power of 5 between the limits 0 to 1 minus 12x square అంటే 2x ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ అంటే 1 minus x square whole to the power of 5 dx. ఇక్కడ మీరు చూడండి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 minus 1 అంటే 0. x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అంటే 0 మైనస్ 0 మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 మైనస్ 1 అంటే 0 మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 2s are 24 between the limits 0 to 1 x 1 minus x square whole to the power of 5 dx. అంటే ఇప్పుడు ఈ టర్మ్ ని మనం చేయాలి. ఆల్రెడీ మనకు తెలిసిందే కదండి. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ని టీ అనుకుంటే మైనస్ 2x dx కాస్త dt అయిపోతుంది. ఇక్కడ లిమిట్స్ గాని అప్లై చేస్తే x is equal to 0 t వాల్యూ. x 0 పెడితే t1, x 1 పెడితే t0. ఇది కండిషన్. సో దిస్ is equal to I is equal to 24 into 1 to 0 x dx అంటే మైనస్ dt by 2 t పవర్ 5 ఇంటూ మైనస్ dt by 2. సో ఇక్కడ మైనస్ అంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మారిపోద్ది కాబట్టి 24 by 2 ఇంటిగ్రేషన్ 0 to 1 t పవర్ 5 dt అంటే 12 ఇంటూ t పవర్ 6 by 6 between the limits 0 to 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 1 2. సో ద ఆన్సర్ ఈజ్ 2. నోట్ చేయండి. అవునమ్మా రాము కరెక్టే. ఏం బాబు? మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇందులో బేసిక్ అంటే ఏదో కొత్తగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు. డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్. ఎఫ్ డబల్ డాష్ అంటే ఎఫ్ డాష్, ఎఫ్ డాష్ అంటే ఎఫ్. అదే చేశాను, యూవి మెథడ్ అప్లై చేశాను. ఇది బి అనుకున్నాను, ఇది యూ అనుకున్నాను. యూ ఇంటూ ఒక స్క్వేర్ పోతే ఒక డెరివేటివ్ ఉంటుంది. 0 to 1 లిమిట్స్ మళ్ళీ 0 to 1 యూవి మెథడ్ అప్లై చేయాలిగా 12x స్క్వేర్ ఇది ఉంటుంది.
మళ్ళీ దీనికి యూవి మెథడ్ అప్లై చేశాను. దీనిలో లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అయిపోతుంది. ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే 0 అయిపోతుంది. ఈ పర్టికులర్ పార్ట్ ఉంది. ఇది నార్మల్ మెథడే కదా. 1 - x² t అనుకోవడం, దాన్ని సింప్లిఫికేషన్ చేయడం. లిమిట్స్ తప్పే రాయలేదండి. x0 అన్నప్పుడు t1 అండి. x1 అన్నప్పుడు t0 అండి. 1 to 0 ఇది మైనస్ కదా. మైనస్ అయినప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ మళ్ళీ ఇంటర్చేంజ్ అయిపోతుంది కదా. మైనస్ ఉన్నాడు అప్పుడు ప్లస్ అయిపోయింది. 0 to 1 అండి. ఓకేనా బాబు? రైట్. ఫస్ట్ స్టెప్ యూవి మెథడ్ నాన్న. ఇదిగో సెపరేట్ గా రాస్తానుగా ఇక్కడ. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డబుల్ డాష్ అంటే ఎఫ్ డాష్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ అంటే ఎఫ్. దీనికి యూవి మెథడ్ అప్లై చేస్తాం. యూ దీనికి ఇంటిగ్రేషన్ అన్నప్పుడు ఒక డెరివేటివ్ పోయి ఒకటి వస్తుంది. 4x³ కంటే 12x². దీనికి డబల్ ఒకటి పోతే ఒక సింగిల్ వస్తుంది. ఓకేనా బాబు? ఎవరు అడిగారు ఫస్ట్ స్టెప్? అండర్స్టాండ్? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. Suppose an is equal to integration of 1/n plus 1 1/n into tan inverse of nx tan inverse of nx by sin inverse of nx dx. Then asking L is equal to limit n tends to infinity n² into an అయితే then asking 8L value how much. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. సో కమింగ్ టు దిస్ వన్ అంటే ఏఎన్ క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టేగా. ఏఎన్ లో మనకు కావాల్సిన టెర్మినాలజీ ఏమున్నాయండి? ఎన్ఎక్స్ ఒకటే కదా. దాన్ని కన్సిడర్ చేయండి. ఎన్ఎక్స్ టేకెన్ యాజ్ సంథింగ్ లెట్ అంటే ఎన్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. లిమిట్స్ ఇమీడియట్ గా లిమిట్స్ చెక్ చేసుకోండి. ఎన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/n plus 1 అట్లాగే 1/n అయినప్పుడు టీ వాల్యూ ఏమవుతుందండి? n/n plus 1. ఇక్కడ nx is equal to t కాబట్టి n into 1/1 అంటే 1. సో దీస్ ఆర్ ద లిమిట్స్. సో therefore an is equal to, సో 1/n కాస్త 1 అయ్యింది, 1/n plus 1 కాస్త n/n plus 1 అయింది. ఇది tan ఇన్వర్స్ t బై sin ఇన్వర్స్ t ఇంటూ dx అంటే dt బై n అయింది. ఇప్పుడు మనకు కండిషన్ ఏం ప్రూవ్ చేయమన్నాడు? L is equal to limit n tends to infinity n² into an. an అంటే ఇదే కదండి. n/n plus 1 into 1 tan ఇన్వర్స్ t బై sin ఇన్వర్స్ t dt బై n. అంటే ఒక n క్యాన్సిల్ అయిపోతుంది. ఈ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేయండి. లిమిట్ n tends to infinity ఇంటిగ్రేషన్ n/n plus 1 into 1 tan ఇన్వర్స్ t బై sin ఇన్వర్స్ t ఇంటూ dt బై ఇక్కడ ఉన్న తీసుకోవాలి, ఇక్కడ 1/n గా పెట్టుకున్నాం. ఇక్కడ LH రూల్. LH రూల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ LH రూల్ అప్లై చేయాలి అంటే న్యూమరేటర్ కి డెరివేటివ్, డినామినేటర్ డెరివేటివ్. న్యూమరేటర్ డెరివేటివ్ అంటే ఎట్లాగో కాన్స్టెంట్ 1 ఉంది కాబట్టి 1 కి డెరివేటివ్ ఎట్లాగో 0 అయిపోతుంది. మైనస్ లోవర్ లిమిట్ ని సబ్స్టిట్యూషన్ చేయటమే. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ n/n plus 1 by sin ఇన్వర్స్ ఆఫ్ n/n plus 1 ఇంటూ n/n plus 1 కి డెరివేటివ్.
n బై n ప్లస్ 1 కి డెరివేటివ్ అంటే యూవి రూలే కదండి. అంటే n ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ n బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే n పోతే ఇంటూ 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 1 బై n కి డెరివేటివ్ మైనస్ 1 బై n స్క్వేర్. దిస్ ఈజ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. సో ఇట్లాగా మన n కామన్ తీస్తే 1, ఇక్కడ n కామన్ తీస్తే 1. సో దట్ ఈస్ మైనస్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. tan ఇన్వర్స్ 1 బై సైన్ ఇన్వర్స్ 1 ఇంటూ 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్, 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ 1. tan ఇన్వర్స్ 1 అంటే పై బై 4. ఈ వాల్యూ ఎంత అవుతుందండి? పై బై 2. పై క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1/2. దే ఆస్కింగ్ 8L. సో 8 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 4. బాగున్నాయా సమ్స్? రైట్. ఇక్కడ చూడండి నాన్న, మనం an ఈజ్ ఈక్వల్ టు 1 బై n ప్లస్ 1 1 బై n tan ఇన్వర్స్ nx బై సైన్ ఇన్వర్స్ nx రాసాం. అంటే దీనికి nx ప్లేస్ లో t అనుకుంటే లిమిట్స్ అనేది 1 బై n ప్లస్ 1 కాస్త n బై n ప్లస్ 1 అయ్యింది, 1 బై n కాస్త 1 అయింది. tan ఇన్వర్స్ t బై సైన్ ఇన్వర్స్ t వచ్చింది dt బై n. n స్క్వేర్ అంటే ఇక్కడ ఒక n పోయింది. ఈ n మల్టిప్లికేషన్ లో ఉన్న n బైలో వచ్చేసి దీనికి న్యూటన్ లైబ్నిజ్ థియరం ప్రకారంగా డెరివేటివ్ కట్టాను. అంటే బ్రాకెట్ లో కావాలంటే LH రూల్, ఎలా హాస్పిటల్ రూల్. అంటే దిస్ అండ్ n బై n ప్లస్ 1 కి డెరివేటివ్ అంటే 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై మైనస్ 1 బై n స్క్వేర్. మైనస్ మైనస్ అంటే ప్లస్ 1 అయిపోతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి n బై n అంటే 1, n బై n అంటే 1. ఇక్కడ n స్క్వేర్ హైయెస్ట్ టర్మ్, ఇక్కడ n స్క్వేర్ హైయెస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ 1. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీలో. సో tan ఇన్వర్స్ 1 బై సైన్ ఇన్వర్స్ 1 పై బై 4 బై పై బై 2 అంటే 1/2. L వాల్యూ 1/2, దే ఆస్కింగ్ 8L. సో దట్ ఈస్ 4. నోట్ చేయండి అమ్మా. కన్వర్ట్ ఇంటూ సైన్ దిస్ ప్రాబ్లం. ఎందుకు వేస్ట్ కదా, డైరెక్ట్గా వచ్చేస్తున్నారు కదమ్మా. మళ్ళీ సైన్ లో కన్వర్ట్ చేయటం ఎందుకు? థ్యాంక్ యూ రాహుల్. న్యూటన్ లైబ్నిజ్ థియరం డెరివేషన్ ఉందమ్మా, కానీ చాలా లండి అవుద్ది. జస్ట్ ఫార్ములా ఎనఫ్. లిమిట్ మళ్ళీ చెప్పాలా? ఇక్కడ లిమిట్ అంటే ఇక్కడ n కామన్ తీసేసాం అనుకో అమ్మా, డినామినేటర్ లో n కామన్ తీసాం అనుకో, n పోయితే 1 ఉంటుంది. 1 ప్లస్ 1 బై n కదా, 1 బై n అంటే 0 కదా, n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n టెన్స్ టు 0 అయిపోతుంది. అంటే ఇక్కడ tan ఇన్వర్స్ 1 అయిపోయింది. డినామినేటర్ కూడా అంతే, న్యూమినేటర్ లో n, డినామినేటర్ లో n కామన్ తీస్తే 1 అయిపోయింది, సైన్ ఇన్వర్స్ 1 అయిపోయింది. ఇక్కడ 1 బై n ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ 1 బై n స్క్వేర్, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ n స్క్వేర్, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ n స్క్వేర్, క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది కదా. ఓకేనా బాబు? ఎవరో లిమిట్ గురించి అడిగారు. రైట్. ఓకే సాయి, దిస్ ఈజ్ ఓకే సాయి. రాయమ్మా సాయి, నువ్వు రాసాకే నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఇలా మిగతా పిల్లలు రాస్తా ఉన్నారని చెప్తున్నారు, అందుకని. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. రాస్తారండి. కీప్ ద హెడింగ్ డబల్ ఇంటిగ్రల్. డబల్ ఇంటిగ్రల్. సో డబల్ ఇంటిగ్రల్ మోడల్ ఎలా చూడండి. ఇంటిగ్రేషన్ 0 to x, ఇంటిగ్రేషన్ 0 to u, f of t dt ఇంటూ du is equal to ప్రూవ్ చేయమంటున్నాడు వాడు. ఎట్లా అంటే ఇంటిగ్రేషన్ 0 to x f of x minus u du అని ప్రూవ్ చేయమంటున్నాడు.
సో ఈ డబుల్ ఇంటిగ్రల్ మోడల్లో ఎలా చేస్తాం? దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఎట్లా చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూబీ మెథడే ఏదున్నా సరే ఇంటిగ్రేషన్ 0 టు ఎక్స్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 టు యూ ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇంటూ డియు. This is taken as first function. This is taken as second function. మనకి ఇంటిగ్రేషన్ కి ఫార్ములా ఏంటి? u ఇంటిగ్రేషన్ మైనస్ u డాష్ ఇంటిగ్రేషన్ b. అంటే ఫస్ట్ ఫంక్షన్ ని రాసుకోండి. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటండి? ఇంటిగ్రేషన్ 0 టు u ఎఫ్ ఆఫ్ టీ డిటి ఇంటూ 1 కి ఇంటిగ్రేషన్ అంటే విత్ రెస్పెక్టివ్ డెరివేటివ్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అయినా వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే డియు అంటే యు అని అర్థం. బిట్వీన్ ద లిమిట్స్ 0 టు ఎక్స్. ఈ లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేయాల్సినవి కూడా యు ప్లేస్ లోనే సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎందుకంటే వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యు. అందుకనే నేను స్టార్టింగ్ లో కాన్సెప్ట్ చెప్పినప్పుడు ప్రతి టెర్మినాలజీకి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే మనకి ప్రాబ్లం మధ్యలో మనకి హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ యు కాబట్టి ఇది అవుతుంది. మైనస్ ఇంటిగ్రేషన్ 0 టు ఎక్స్. ఇది యాజ్ ఇట్ ఈస్ గా దీనికి డెరివేటివ్ అంటే మళ్ళీ ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా. ఎఫ్ డాష్ కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఎఫ్ డాష్ డెరివేటివ్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డెరివేటివ్ అంటే ఎఫ్ఏ కదా. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ యు ఇంటూ యు, దీనికి డియు. ఇప్పుడు లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు యు ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే యు ఉన్న ప్లేస్ అంతా కూడా ఎక్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి. 0 టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ టీ డిటి యు ప్లేస్ లో ఎక్స్, యు ప్లేస్ లో 0 అంటే ఎనీథింగ్ అంటే ఇది 0 మైనస్ ఇంటిగ్రేషన్ 0 టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ యు యు డియు. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇది ఏమైపోయిందండి? ఇది కండిషన్ ఏమైపోయింది మళ్ళీ? దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఇక్కడ చూడండి మనకి డమ్మీ వేరియబుల్ అని కూడా డిస్కస్ చేశాను. ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటి అన్నా ఏ టు బి ఎఫ్ ఆఫ్ యు డియు అన్నా ఒకటే కదా. ఎందుకంటే టీ డమ్మీ వేరియబుల్ కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ యు డియు ఇంటూ ఎక్స్ మైనస్ 0 టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ యు యు డియు. ఈ టూ టెర్మినాలజీలో ఇది కామన్ గానే ఉంది. సో ఇంటిగ్రేషన్ 0 టు ఎక్స్ ఎక్స్ మైనస్ యు ఇంటూ ఎఫ్ ఆఫ్ యు డియు. 0 to x minus u f of u du. That's all. Note down now. ఇది డబుల్ ఇంటిగ్రల్ మోడల్. f of x minus u f of u wrote. Right. x minus u f of u. అంటే దీనిని 1 అని సెకండ్ ఫంక్షన్ గా, దీన్ని ఫస్ట్ ఫంక్షన్ గా తీసుకున్నాను. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ 1 కి అంటే విత్ రెస్పెక్ట్ యూ కాబట్టి యూ మైనస్ ఇది ఎట్లాగో ఎఫ్ ఆఫ్ యూ, దీనికి ఇంటిగ్రేషన్ యూ కాబట్టి. ఇక్కడ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అంటే విత్ రెస్పెక్ట్ టు యూ టెర్మినాలజీలో రాస్తాం. ఎక్స్ అనేది యూ ప్లేస్ లో ఎక్స్ రాస్తాం, ఎఫ్ ఆఫ్ టీ డిటి యూ ప్లేస్ లో ఎక్స్ ఎట్లాగో 0 టు ఎక్స్ ఎఫ్ ఆఫ్ యూ డ్యూ టు యూ. ఇక్కడ ఎక్స్ కనబడుతుంది, ఇది ఎలాగా డమ్మీ వేరియబుల్ ఎక్స్ యూ. సో ఎక్స్ మైనస్ యూ ఇంటూ ఎఫ్ ఆఫ్ యూ డియూ. నోట్ చేయండి అమ్మా. నోట్ చేస్తారండి?
రైట్ 0 to u అంటే x పెట్టుకోవాలి ఇక్కడ. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, functional equations, another model. Capital F of x is equal to small f of x plus f of 1 by x అయితే and f of x is equal to, given that integration of 1 to x ln t by 1 plus t dt, ln t by 1 plus t dt, ln t by 1 plus t dt. ఇది ఎట్లా చేస్తుంది? దెన్ దే ఆస్కింగ్, దెన్ వాల్యూ, దెన్ ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఈ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్? సో కమింగ్ టు దిస్ వన్ ఈస్, అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు రైట్ 1 to x ln t by 1 plus t dt plus f of 1 by x. f of 1 by x అంటే ఓన్లీ x ప్లేస్ లోని మాత్రమే 1 by x ని రీప్లేస్ చేయాలి. సో 0 to 1 by x ln t by 1 plus t dt. So coming to this, this is taken as I1, this is taken as I2. ఇది 0 1 to x ఉంది కదండి ఇది. సో 1 to 1 by x అంటే 1 to x, ఇది 1 to 1 by x ఉంది. అంటే దిస్ కన్వర్ట్స్ ఇంటూ దిస్. కన్సిడర్ I2, I2ని ఇక్కడ కన్సిడర్ చేద్దాం. I2 అంటే 1 by x is equal to something. అప్పుడు x is equal to 1 అయినప్పుడు t 1 అవుతుంది. x is equal to 1 by x అయినప్పుడు, లేదంటే 1 by x t లో అడిగాడా వీడు, అంటే 1 by x is equal to some y తీసుకోండి. అంటే t is equal to 1 అంటే y1, 1 by x అంటే y అనేది x అవుతుంది కదా. ఇది లిమిట్స్. దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి, మైనస్ 1 by t అనుకోవాలి కదా. 1 by t is equal to y మైనస్ 1 by t square dt is equal to dy. అంటే dt is equal to మైనస్ t square అంటే మైనస్ 1 by y square dy. అంటే ఈ కండిషన్ లో చెక్ చేసుకోండి. లిమిట్స్ 1 అంటే 1, 1 by x అంటే 1 by t అంటే ఎంత అవుతుందండి? 1 by x అంటే దాని అర్థం ఎంత అండి? x. ln of t అంటే 1 by y, 1 by y అంటే y పవర్ మైనస్ 1, 1 plus t అంటే 1 plus 1 by y, అండ్ dy, dt అంటే ఎలా రాయొచ్చండి? మైనస్ 1 by y square dy. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి? ముందుగా మైనస్ 1 to x minus ln y into y plus 1 by y into 1 by y square minus 1 by y square dy. y క్యాన్సిల్ అవుతుందండి. ఇది ఎట్లాగో మనకి డమ్మీ వేరియబులే కాబట్టి 1 to x ln t by t plus 1 dt ఈ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేసుకోవటం. సో f of x is equal to integration 1 to x ln t by 1 plus t dt plus this can be written as, this I2 is equal to ఎంత వచ్చిందండి? 1 to x by ln t by 1 plus t into t into dt. ఈ టూ టెర్మినాలజీలో ఏంటి కామన్ గా తీయచ్చు? ln t by 1 plus t ని కామన్ గా తీయాలి. ఇంటిగ్రేషన్ 1 to x ln t by 1 plus t ని కామన్ గా తీస్తే 1 plus 1 by t dt. అంటే ఇంటిగ్రేషన్ 1 to x ln t by 1 plus t into 1 plus t by t dt. అంటే దిస్ క్యాన్సిల్. ఎట్లాగో మనకి ln t ని మనం సపోజ్ సమ్ z అనుకున్నాం అనుకోండి, 1 by t dt అంటే dz కదా. జనరల్ గా ln t ని సమ్ z అనుకుంటే
1/t dt అంటే dz అయిపోతుంది. అంటే z అంటే z స్క్వేర్ అంటే ln t హోల్ స్క్వేర్ బై 2 బిట్వీన్ ద లిమిట్స్ 1 to x అంటే ln x హోల్ స్క్వేర్ బై 2. సో దిస్ ఈజ్ f of x. సో దే ఆస్కింగ్ క్వశ్చన్ f of x అంటే ln x హోల్ స్క్వేర్ బై 2 వచ్చింది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే f of e అడిగాడు. ln e అంటే 1 స్క్వేర్ అంటే 1/2. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. అంటే ఇక్కడ ఎడిషనల్ గా మనం చేసేది ఏం లేదండి. అంతా ఇచ్చిన టెర్మినాలజీనే పట్టుకొస్తున్నాను చూడండి మీరు. నేను ఎక్కడ కొత్తగా మీకు ప్రాసెస్ చెప్పట్లా. తెలిసిన ప్రాసెస్ నుంచే కన్క్లూడ్ చేస్తున్నాను. అంటే f of x ప్లస్ f of 1/x ఇచ్చాడు. f of x ఇచ్చాడు కాబట్టి అది రాశాను. f of 1/x కాబట్టి సబ్స్టిట్యూషన్ చేశాను. దీన్ని మామూలు టెర్మినాలజీలో రాసుకున్నాను. అంటే ln t by 1 plus t ln t by 1 plus t into t అంటే ln t by 1 plus t into 1 plus 1/t. 1 plus 1/t అంటే 1 plus t by t అన్నమాట. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ln t హోల్ స్క్వేర్ బై 2 1 to 8. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. అన్నా యూ హ్యావ్ టు టేక్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 1/t. ఎందుకంటే ఇక్కడ 1/x ఉంది కదా, ఈ రెండు సేమ్ గా రావాలి కదా, అందుకోసమని తీసుకున్నాను వరప్రసాద్. అలాగే చేయొచ్చు. జెడ్ లిమిట్స్ చేంజెస్ అంటే నేను డైరెక్ట్ గా రాసేసాను, మళ్ళీ ఇక్కడ లిమిట్స్ చేంజ్ చేయకుండా. అందుకే నేను డైరెక్ట్ గా రాసేసానుగా ln t హోల్ స్క్వేర్ బై 2 అని రాస్తాను బిట్వీన్ ద లిమిట్స్ 1 to x. ఎందుకంటే నేను జెడ్ లో రాయలా, జస్ట్ మీకు ఏంటంటే మామూలుగా చెప్పానంటే 1/t ఏంటంటే డైరెక్ట్ రాసేయచ్చు. మళ్ళీ ఎక్సెల్ మార్చుకొని మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకుని డైరెక్ట్ గా ఎక్సెల్ మార్చుకొని చేసుకుంటే ఈజీ కదా, అందుకని. రైట్. నోట్ చేయండి అమ్మా. మెసేజ్ చేయాలండి. అలా నోట్ చేసిన వాళ్ళు మెసేజ్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే కొంతమంది మీరు రాస్తున్నామని మెసేజ్లు పెడుతున్నారు. అట్లీస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ రాస్తే మెసేజ్ పెట్టారనుకోండి, అప్పుడు మనకి ఎవరికి ఇబ్బంది ఉండదుగా. రైట్. Coming to the next one, f of x is equal to sin 2x into sin of pi by 2 cos x, sin of pi by 2 cos x, and g of x is equal to f of x by 2x minus pi. అయితే మనకు అడిగిన క్వశ్చన్స్ ఏం అడిగాడు అంటే ఫస్ట్ది ఇంటిగ్రేషన్ 0 to pi f of x ఒకటి అడిగాడు, ఇంటిగ్రేషన్ 0 to pi x స్క్వేర్ g of x ఒకటి అడిగాడు. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0 to pi f of x dx అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు 0 to pi f of x అంటే sin 2x into sin of pi by 2 cos x dx, pi by 2 cos x dx. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిందంతా లిమిట్స్ మీద అప్లికబుల్ వెళ్ళిపోవాలండి, లిమిట్స్ మీద వెళ్ళాల్సి ఉంటుంది. వేటిని మనం టీ అనుకుంటే సరిపోతుంది అనేది క్లియర్ గా ఉంది. sin 2x అంటే ఫార్ములా ఏంటి, 2 sin x cos x కదా. సో ఇంటిగ్రేషన్ 0 to pi 2 sin x cos x into sin of
π/2 cos x dx. ఇప్పుడు దేనిని t అనుకోవాలో మనకే క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఈ లోపల టర్మ్ ఏదైతే ఉంటుందో ఆ టర్మ్ ని మనం t అనుకోవాలి, లిమిట్స్ ని కన్వర్ట్ చేసుకోవాలి. సో లెట్ π/2 cos x is equal to t. అప్పుడు x వాల్యూ మనం లిమిట్స్ ఇమీడియట్ గా మార్చేసుకోండి ఇక్కడ. దిస్ ఇంప్లైస్ π/2 ఇంటూ sin x dx is equal to minus dt. ఇక్కడ లిమిట్స్ లో మార్చుకుంటే ఎట్లా అండి, x is equal to 0 t వాల్యూ, x is equal to π t వాల్యూ. x ప్లేస్ లో 0 అంటే t వాల్యూ ఎంత అవుతుందండి, π/2 cos 0. cos 0 అంటే 1 కాబట్టి π/2. cos π అంటే -1, సో minus π/2. సో దిస్ ఈస్ ద లిమిట్స్. సో sin x dx is equal to ఏమైపోతుందండి, -2/π dt. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేసుకోండి. ఇంటిగ్రేషన్ 0 ఉన్న ప్లేస్ లో t అనేది π/2, x π ప్లేస్ లో ఈ వాల్యూ -π/2, 2 ఇంటూ ఇది sin x dx గా మారిపోతుంది. cos x అంటే 2t/π, 2t/π sin t ఇంటూ sin x dx అంటే -2 dt/π. అంటే 2 2s are 4, 4 2s are 8. ఇక్కడ ఉన్న మైనస్ అనేది రెండు లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇంటర్చేంజ్ అయిపోతున్నది. π ఇంటూ π అంటే π². సో ఇంటిగ్రేషన్ -π/2 టు π/2 t sin t dt. ఇమీడియట్ చెకింగ్ -a to a ఉన్నది అంటే ఇమీడియట్ చెకింగ్ ఏంటండి, ఇది ఫంక్షన్ ఈవెన్ ఆడ్. ఆడ్ ఫంక్షన్ అయితే 0. సో t ఫంక్షన్ ఆడ్, ఇది ఆడ్ కాబట్టి దిస్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఇది 2 times. సో 8/π² ఇంటూ 2 times ఆఫ్ 0 to π/2 t ఇంటూ sin t dt. sin t dt. సో దిస్ ఈజ్ ద ఇది ఎట్లాగా మళ్ళీ యూవీ మెథడే కదండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 16/π² ఇంటూ ఇంటిగ్రేషన్, దిస్ ఈజ్ కండిషన్ u, దిస్ ఈజ్ v. అంటే t ఇంటూ మైనస్ కాస్ t బిట్వీన్ ద లిమిట్స్ 0 to π/2 మైనస్ t కి డెరివేట్ ఇంటిగ్రేషన్ 0 to π/2 t కి డెరివేటివ్ 1 sin t అంటే cos t అంటే ప్లస్ cos t dt. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 16/π² ఇంటూ cos π/2 అంటే 0 ఇంటూ 0 అంటే 0 - 0 ప్లస్ cos t అంటే దట్ ఈస్ sin t బిట్వీన్ ద లిమిట్స్ 0 to π/2 అంటే sin π/2 అంటే 1. సో 16π² ఇంటూ 1, దట్స్ ఆల్. Therefore integration 0 to π f of x dx is equal to ఎంత వచ్చిందండి, 16/π². దట్స్ ఆల్. 16/π². నోట్ డౌన్. చూడండి, ఎక్కడ మనం కొత్త లాజిక్లు ఏం వాడట్లా, తెలిసినవే, కాకపోతే ఒక ప్యాటర్న్ లో ఫాలో అవుతున్నాం అంతే. సమ్స్ బాగున్నాయా బాబు? అభిజిత్ నానా, మీరు ప్రెజెంట్ అయితే సిలబస్ అయితే కంటిన్యూ అవుతుందండి, మీరు దాని గురించి ఎక్కువగా ఇక్కడ చార్ట్ చేయొద్దు నాన్న. సబ్జెక్ట్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఏవైనా అట్లాంటి క్లాసులు ఎప్పుడు మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేస్తారా లేదా అట్లాంటివన్నీ కూడా మీరు మీ కన్సర్న్ ఆల్రెడీ మనకి ఉన్నారు కదా వైస్ ప్రిన్సిపల్స్, వాళ్ళతో క్లారిటీ తీసుకోండి, సరేనా? ప్రాక్టీస్ చేయాలమ్మా. రైట్ హితేష్, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ అండి. కంప్లీట్ అయిపోయాయండి.
అంటే మీరు అవి పెట్టారంటే ఏదో డౌట్ అని అనుకుంటాను. అది చిరా చూసేసరికి ఆ చార్ట్ అనేసరికల్లా ఈలో ఎవరైనా డౌట్ ఉన్నది చార్ట్ అనేది మిస్ అయిపోవచ్చు కదా! అందుకని. ఇంకేం లేదు. ఓకేనండి. నోట్ చేసారండి? మెసేజ్ చేయాలండి నోట్ చేసిన వాళ్ళు. చేయొచ్చమ్మా ఆకాష్. సో, ఫస్ట్ కండిషన్ అయిపోయింది కదండీ! సెకండ్ కండిషన్ చూడండి ఇక్కడ. సెకండ్ కండిషన్ ఏంటండి? ఫస్ట్ వాల్యూ ఎంతొచ్చిందండి మనకిక్కడ? అంటే 16 బై పై స్క్వేర్ వచ్చింది. The next condition is integration 0 to pi x square g of x అడుగుతున్నాడండి. x square g of x అంటే this is equal to substitution చేసుకోండి. ఇంటిగ్రేషన్ 0 to pi x square into f of x by 2x minus pi dx. అంటే this I is equal to integration 0 to pi x square into f of x అంటే ఇదే కదండి. సో sin 2x into sin of pi by 2 cos x by 2x minus pi dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ 0 to a f of x అన్నా ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x అన్నా సేమే కదా. ఆ ప్రాపర్టీని ఇక్కడ వాడదాం. సో ఇంటిగ్రేషన్ 0 to pi. సో pi minus x whole square into sin of 2 pi minus 2x అంటే దాని అర్థం ఏంటండి? మైనస్ sin 2x into sin of pi by 2 into pi minus x అంటే మైనస్ cos x. సో sin of minus x అంటే మైనస్ sin x. సో మైనస్ pi by 2 cos x dx divided by 2 times of pi minus x minus pi. అంటే 2 times of 2 pi minus 2x minus pi అంటే pi minus 2x కాబట్టి మైనస్ ని కామన్ తీస్తే 2x minus pi అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న. మైనస్ మైనస్ ప్లస్ మైనస్ అంటే ఒక మైనస్ బయటకు వస్తుంది. I is equal to minus of 0 to pi minus x whole square into sin 2x sin pi by 2 cos x అంటే f of x ఏ కదా. పద్దాక రాయటం ఎందుకు ఇంకా. ఇది f of x by 2x minus pi dx. ఈ రెండు యాడ్ చేయండి. I plus I అంటే 2i is equal to ఇంటిగ్రేషన్ 0 to pi. ఇక్కడేమో x స్క్వేర్, ఇక్కడేమో pi minus x స్క్వేర్. సో x స్క్వేర్ మైనస్ pi minus x స్క్వేర్ by 2x minus pi into f of x dx. అంటే ఇక్కడ సెపరేట్ గా రాద్దామండి. x స్క్వేర్ మైనస్ pi minus x హోల్ స్క్వేర్ by 2x minus pi అంటే అర్థం ఏంటి? ఇక్కడ x స్క్వేర్ పోతుంది. x స్క్వేర్ మైనస్ ఆఫ్ పై స్క్వేర్ మైనస్ 2 pi x ప్లస్ x స్క్వేర్ బై 2x మైనస్ పై అంటే x స్క్వేర్ పోతుంది. ఇక్కడ పైని కామన్ తీసినట్లయితే 2x మైనస్ పై బై 2x మైనస్ పై అంటే ఇది క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చిందండి? పై. సో ఇంటిగ్రేషన్ 0 to pi f of x dx. మనకు ఆల్రెడీ తెలుసు పై ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to pi f of x dx అంటే 16 by pi స్క్వేర్ అంటే 8 by pi. 16 by pi స్క్వేర్. 2i is equal to కాబట్టి 16 by pi. 2 1s are 2 8s are. Therefore I is equal to 8 by pi. I is equal to 8 by pi. నోట్ చేయండి అమ్మా.
చిన్న అప్లికేషన్స్ రాయండి అమ్మా, రాసుకోండి అమ్మా. గమ్ ఆఫ్ ఇంటిగ్రల్ అండ్ బీటా ఇంటిగ్రల్ గురించి రాద్దాం. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. నోట్ చేస్తారా? రైట్ రైట్. Find maximum value of integration 0 to 1 square root of 1 plus x cube plus x power 4 dx. 1 plus x cube plus x power 4 dx. అంటే దీనిని మనం ఎట్లా రాయాలని ముందు ఈ ఫంక్షన్ ని కన్వర్ట్ చేసుకోండి. I is equal to దీని యొక్క మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం అప్లై చేయాల్సింది ఏంటంటే క్యాషీస్ స్క్వార్ట్జ్ ఇన్ఈక్వాలిటీ. మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ రెండూ కట్టాలి అంటే మీన్ వాల్యూ థీరం వాడాలి. కానీ అది ఓన్లీ మాక్సిమం వాల్యూ అన్నాడు అంటే మనం క్యాషీస్ స్క్వార్ట్జ్ ఇన్ఈక్వాలిటీని అప్లై చేయగలగాలి. అది ఎట్లాగో చూద్దాం. ఇంటిగ్రేషన్ 0 to 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఈ 2 టెర్మినాలజీలో ఎక్స్ క్యూబ్ ని కామన్ తీసేస్తే 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ కదండి. అంటే ఇక్కడ మళ్ళీ ఈ రెండిట్లో 1 ప్లస్ ఎక్స్ కామన్ వచ్చేస్తుందిగా. ఇంటిగ్రేషన్ 0 to 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ టర్మ్స్ లో మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అంటే ఇది డైరెక్ట్ నాట్ ఇంటిగ్రబుల్. ఇది డైరెక్ట్ గా ఇంటిగ్రబుల్ కాదు అంటే ఇమీడియట్ గా మనం మీన్ వాల్యూ థియరంలోకి అప్లై చేయగలిగేటట్టు ఉండాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటాము. ఈ ఆఫ్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ గా మాట్లాడతాం. ఇప్పుడు ఈక్వాలిటీ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ a to b f of x into g of x dx whole square less than or equal to integration a to b x square x dx into integration a to b g square x dx. ఇది కదా ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకోండి. దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ఐ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ అంటే 0 బి అంటే 1 కదా. సో ఐ లెస్ దాన్ ఆర్ ఐ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 to 1 ఎఫ్ స్క్వేర్ ఎక్స్. ఎఫ్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. 0 to 1 g square x అంటే 1 plus x cube dx. So which is less than or equal to 1 की integration x की integration x square by 2 between the limits 0 to 1 into 1 की integration x ఇది x power 4 by 4 between the limits 0 to 1. x ప్లస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. 1 ప్లస్ 1 by 2 అంటే దాని అర్థం ఏంటండి, ఇది -0 అంటే 3/2
1 + 1/4 లేదంటే 1 + 1/2 ఇంటూ 1 + 1/4 3/2 ఇంటూ 5/4 నోట్ చేయండి అమ్మా 15/8 అంటే therefore I is less than or equal to root 15/8. So I less than or equal to root 15/2 root 2. So maximum value is equal to root 15/2 root 2. Root 15/2 root 2. నోట్ చేయండి అమ్మా. మినిమం అడిగితే డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేసుకోవటమే. అంటే దీని యొక్క ఈ 0 to 1 ఇంటర్వల్ లో మినిమం అడిగాడు అనుకోండి, స్మాల్ m ఇంటూ బి మైనస్ ఏ. దీనిలో స్మాల్ m అంటే ఇది ఎట్లాగో ఇంక్రీజింగ్ ఫంక్షనే కదా, అంటే ఎక్స్ ప్లస్ లో 0 పెట్టేసుకుంటే 1 అంటే 1 ఇంటూ బి మైనస్ ఏ అంటే 1 - 0 అంటే దిస్ ఇస్ ద మినిమం వాల్యూ. అంటే మీన్ వాల్యూ థియరమ్ అప్లై చేస్తాం అప్పుడు. m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ రాస్తాం. ఈ స్మాల్ m ఇంటూ బి మైనస్ ఏ ఇది ఎట్లాగో ఇంక్రీజింగ్ ఫంక్షనే ఇన్ ద ఇంటర్వల్ 0 to 1 ఇంటర్వల్ లో. అంటే లీస్ట్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయడమే అంటే 1 అయిపోయింది. అంటే లీస్ట్ వాల్యూ 1 ఇంటూ బి మైనస్ ఏ అంటే 1 - 0 అంటే మినిమం వాల్యూ ఎంత అనేది 1. ఓకేనా బాబు? తనుష తేజ్దీప ఎవరో ఒక సమ్ అడిగారు. తనుష్ ఓకేనా బాబు? కావాలంటే దీనికి మీన్ వాల్యూ థీరం కావాలంటే రాసుకోండి. మీన్ వాల్యూ థీరం స్మాల్ m ఇంటూ బి మైనస్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ బి మైనస్ ఏ. క్యాపిటల్ M లాగా మనం ఫైండ్ అవుట్ చేయలేం దీని నుంచి. అంటే 1 అనే కాదు, ఇక్కడ ఈ ఇంటర్వల్ లో 1 అవుతుంది, కానీ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫంక్షన్ కట్టాలి కదా. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క మినిమం వాల్యూ అంటే 1. 1 - 1 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 to 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M అంటే root 15/2 root 2. ఓకేనా బాబు? తనుష్ తనుష తేజ్దీప రావక్కర్లా. మాక్సిమం వాల్యూ అనేది ఇదే తీసుకుంటాం. ఇది మాక్సిమం వాల్యూ, దీనికి ఫైండ్ అవుట్ చేయలేము ఇక్కడ, ఎందుకంటే 1 సబ్స్టిట్యూషన్ చేస్తే మాక్సిమం వాల్యూ కాదు అక్కడ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క మాక్సిమం వాల్యూ. అందుకనే మనం ఈ క్యాషీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ తీసుకుంటాం. క్యాషీ స్క్వాడ్స్ ఇన్ఈక్వాలిటీ అందుకే తీసుకుంటాం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ ద కాన్సెప్ట్. అదే మీకు ఆల్రెడీ వీటి గురించి గమ్మా ఇంటిగ్రల్ బీటా ఇంటిగ్రల్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒక అబ్బాయి డౌట్ అడిగాడు, వాటి ప్రూఫ్ అనేది మీకు వాట్సాప్ లో గ్రూపుల్లో పెట్టున్నాం కూడా. కీప్ ద హెడ్డింగ్ గమ్మా ఇంటిగ్రల్. సో వాట్ ఈస్ గమ్మా ఇంటిగ్రల్? ఇట్ ఈస్ డినోటెడ్ బై 7 ఇలా అంటాం కదండి, ఇటు పక్క రివర్స్ అనమాట, కిందకి కొమ్ము పెడతాం. అది సింబల్ ఫర్ గమ్మా ఇంటిగ్రల్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ n ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to infinity x to the power of n minus 1 into e power minus x dx provided n greater than 0 is called. అంటే ఈ ఫంక్షన్ నే ఈజ్ కాల్డ్ గమ్మా ఇంటిగ్రల్ అంటాం. ఈ ఫంక్షన్ నే మనం గమ్మా ఇంటిగ్రల్ అని మాట్లాడతాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ n is అంటే ఇంటిగ్రేషన్ కాదు, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ గమ్మా n is equal to 0 to infinity x to the power of n minus 1 e power minus x dx నే మనం గమ్మా ఇంటిగ్రల్ అని అంటాం. దీనికి ఇంటిగ్రేషన్ సెపరేట్ గా మనం ప్రూవ్ చేసాం. నిన్న ఒక అబ్బాయి అడిగాడు, మీరు కావాలంటే ఒకసారి చూడండి. x to the power of 2n minus 1 into e power minus x dx అంటే సమ్ n factorial by 2 అని నేను ఒక అబ్బాయి అడిగాడు. యూవి మెథడ్ లో, ఐబిపి మెథడ్ లో చేసి మీకు ప్రూఫ్ అనేది కూడా నేను పెట్టాను నిన్న. ఓకేనండి. సో ప్రవంత్ దావికి అడిగాడు క్వశ్చన్,
సో ఆ ప్రూఫ్ అనేది నేను గ్రూప్ లో కూడా పెట్టాను. ప్రూఫ్ నో నీడ్ నౌ. ఓకే, జస్ట్ ప్రాపర్టీస్ ఒకసారి చూడండి. ప్రూఫ్ అనేది ఆల్రెడీ గ్రూప్ లో పెట్టేసాను, ఒకసారి చూడండి. ప్రాపర్టీస్ ఫస్ట్ వన్, గమ్మా ఎన్ ఇజ్ ఈక్వల్ టు, అంటే దీనికన్నా ఒక పార్ట్ తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత అయితే ఉన్నాదో, గమ్మా ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎంత అయితే ఉన్నాదో దాని యొక్క ఫ్యాక్టోరియల్ నొటేషన్. సో ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సెకండ్ ప్రాపర్టీ, గమ్మా ఎన్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు, దీని అర్థం ఏంటంటే ఎన్ ఇంటూ గమ్మా ఎన్. ఇది ప్రూఫ్ లో మనకు తెలుస్తుంది. దీన్నే మనం రికరెన్స్ రిలేషన్ అంటాం. రికరెన్స్ రిలేషన్. కమింగ్ టు the next third one is gamma 1/2 is equal to root pi. ఈ వాల్యూ అనేది రూట్ పై ఎలా వస్తుంది అంటే n ప్లేస్ లో హాఫ్ ని సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. అంటే 1/√x e⁻⁻x కి లిమిట్స్ అప్లై చేస్తే రూట్ పై వస్తుంది. అట్లాగే గమ్మా వన్ ఇజ్ ఈక్వల్ టు 1 కావాలంటే ఇది సింపులే కాబట్టి కావాలని చెప్పేయచ్చు. n ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి. 0 to infinity 1, x power 1 minus 1 అంటే 0 కాబట్టి x power 0 అంటే 1, e power minus x dx. e power minus x అంటే అర్థం ఏంటంటే e power minus x బిట్వీన్ ద లిమిట్స్ 0 to infinity. అంటే e power minus infinity తర్వాత ఏమొచ్చిందండి, మైనస్ e power 0, అంతే కదండి. బై -1 ఒకటి వస్తుంది కదా, -1 బై -1, 1 బై ఇన్ఫినిటీ అంటే 0, ఇది +1. సో అది గమ్మా 1 అంటే 1 అన్నమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఇంటిగ్రేషన్ 0 to infinity x to the power of 7 into e⁻⁻x హోల్స్ dx. అంటే దీని అర్థం ఏంటి, n అనేది ఒక ఇంటీజర్ అయినప్పుడు ఈ x పవర్ లో ఎక్స్పోనెంట్ ఎంత అయితే ఉంటుందో అంత డైరెక్ట్ గా రాసేస్తాం. ఇక ఎక్స్పోనెంట్ ఎంత అండి, 7 కదా, అంటే 7 ఫ్యాక్టోరియల్. ఇక సెకండ్ థింగ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గమ్మా ఆఫ్ π/2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే గమ్మా n+1 నొటేషన్ లో రాసుకోవాలి. అంటే n+1 నొటేషన్ లో రాసుకోవాలి. n+1 నొటేషన్ లో రాయాలి అంటే ఇచ్చిన ఫంక్షన్ 1 నుంచి సబ్ట్రాక్షన్ చేసేయండి. 1 లో 5/2 సబ్ట్రాక్ట్, 5/2 లో 1 సబ్ట్రాక్షన్ చేస్తే 3/2 కదా. సో 3/2 + 1 అండి. 3/2 + 1 అంటే గమ్మా n+1 అంటే n ఇంటూ గమ్మా n, అంటే 3/2 ఇంటూ గమ్మా 3/2. మళ్ళీ 3/2 ఎలా రాయొచ్చండి, రికరెన్స్ రిలేషన్. మళ్ళీ 1+ నొటేషన్ లోనే రాసుకోవాలి. 1/2 + 1 అంటే 3/2 ఇంటూ 1/2 ఇంటూ గమ్మా 1/2, అంటే 3/4 ఇంటూ గమ్మా 1/2 అంటే మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం √5, అంటే 3√5/4. దిస్ ఇస్ ద వాల్యూ. నోట్ చేయండి అమ్మా. రాస్తారండి, చెక్ చేయండి అమ్మా.
నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ బీటా ఇంటిగ్రల్. నోట్ చేస్తే మెసేజ్ చేయండి అమ్మా, కంటిన్యూ చేద్దాం. నోటెడ్ అండి. అండ్ అమ్మా నెక్స్ట్ బీటా ఇంటిగ్రల్. సో బీటా ఇంటిగ్రల్. సో వాట్ ఈస్ బీటా ఇంటిగ్రల్? అంటే the function is beta of m comma n equals to integration 0 to 1 x to the power of m minus 1 into 1 minus x whole to the power of n minus 1 function ni where m comma n greater than 0 defined as beta integral. Defined as beta integral. దీనికి ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటండి? ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ఫస్ట్ వన్, beta of m comma n is equal to beta of n comma m, and the second property beta of m comma n is equal to integration 0 to infinity x power m minus 1 by 1 plus x whole to the power of m plus n dx. ఇది బీటా ఆఫ్ m comma n ప్రాపర్టీ. అండ్ వీటన్నిటికన్నా మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఇదే ఫార్ములా, బీటా ఆఫ్ m comma n. ఈ ప్రాపర్టీ మేజర్ ప్రాపర్టీ. సో బీటా ఆఫ్ m comma n is equal to gamma m into gamma n by gamma of m plus n. Gamma of m plus n. Example, what is beta of 1 by 2 comma 1 by 2 is equal to ఫార్ములా ఏంటండి? గామా 1 by 2 గమ్మా 1 by 2 గమ్మా 1. గామా 1 by 2 అంటే √π. ఇది √π is 1. సో వాల్యూ is π. నోట్ చేయండి అమ్మా. ఒక అబ్బాయి అడిగాడు, సార్ ఈరోజు డైలీ ప్రాక్టీస్ షీట్ లో ఉన్న ఒక క్వశ్చన్ అడిగాడు, అది ఒకసారి డిస్కస్ చేద్దామని. నోట్ చేయండి అమ్మా. రైట్, నోట్ చేస్తారండి? మెసేజ్ చేయండి అమ్మా. Right. So coming to the next one, integration of 0 to 1 tx plus 1 minus x whole to the power of n dx, where n belongs to natural number, t is a parameter. అంటే t is a parameter అంటే దాని అర్థం ఏంటి? x మీద డిపెండ్ అవ్వదు అని అర్థం. t is a parameter and independent of x అని కూడా రాసేయచ్చు. Independent of x parameter. Then asking integration 0 to 1 integration 0 to 1 x power k into 1 minus x whole to the power of n minus k, x power k into 1 minus x whole to the power of n minus k dx is equal to formula 1 by nck into n plus 1. 1 by nck into n plus 1. So k value.
k is 0, 1, 2, so on. ఇది క్వశ్చన్. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తాము? ఇది ప్రూఫ్ అండి. ప్రూవ్ దట్. ఎలా ప్రూవ్ చేయాలి? యాక్చువల్ గా 0 to 1 x పవర్ k 1 minus x whole to the power n minus k అది అడిగేస్తారు. మనం ఇది ప్రూవ్ చేయాలి. చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటంటే i is equal to ఇంటిగ్రేషన్ 0 to 1. దీన్ని ఎలా రాయాలి? రెండులో ఏంటి కామన్ తీయచ్చు? 1 ప్లస్ x కామన్ తీస్తే t minus 1 whole to the power of n dx కదా. దీనికి ఎక్స్పోనెన్షన్ చేయండి. ఎక్స్పోనెంట్ అంటే దీని అర్థం ఏంటి? t అనేది ఇండిపెండెంట్ ఆఫ్ x. జనరల్ గా ఇది x పవర్ n కి ఇంటిగ్రేషన్ ఏంటి? x పవర్ కి n కి ఇంటిగ్రేషన్ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఆ ప్యాటర్న్ లోనే చేయాలి. ఇదంతా 1 ప్లస్ x హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటిగ్రేషన్ అంటే అదే కదండి. కావాలంటే ఈ ప్యాటర్న్ లో రాసుకోండి. 1 ప్లస్ lx హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటిగ్రేషన్ అంటే ఏం చేస్తాం మనం? 1 ప్లస్ lx హోల్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బిట్వీన్ బై n ప్లస్ 1 ఇంటూ l. ఇక్కడ ఉన్నటువంటి l ప్లస్ లోనే t మైనస్ 1 ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x into t minus 1 whole to the power of n plus 1 by n plus 1 into x coefficient ఏది ఉంది ఇక్కడ? t minus 1 between the limits 0 to 1. ఇప్పుడు x ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పర్ లిమిట్ x ప్లేస్ లో, లోవర్ లిమిట్ x ప్లేస్ లో 1, x ప్లేస్ లో 0. x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి t పవర్ n ప్లస్ 1 మైనస్ x ప్లస్ లో 0 అంటే 1 బై n ప్లస్ 1 ఇంటూ t మైనస్ 1. జనరల్ గా మనకి ఈ x పవర్ n మైనస్ 1 అంటే ఫార్ములా ఎలా రాస్తాం మనం ఇక్కడ? జనరల్ గా దీన్ని ఎలా రాయగలుగుతామండి? t మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ t ప్లస్ t స్క్వేర్ ప్లస్ సో ఆన్ t పవర్ n డివైడెడ్ బై n ప్లస్ 1 ఇంటూ t మైనస్ 1. సో t మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుందా లేదండి? సో దీనిలో మనకి ఏ కోఎఫిషియంట్ అడిగాడు మనకి వాడు? x పవర్ k అంటే t పవర్ k కోఎఫిషియంట్ తీసుకుందామండి. సో కోఎఫిషియంట్ ఆఫ్ t పవర్ k అంటే t పవర్ n కోఎఫిషియంట్ అంటే 1 బై n ప్లస్ 1. చూడండి, 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ 1. t కోఎఫిషియంట్ అయినా 1, t స్క్వేర్ అయినా 1, t పవర్ n అయినా 1 న్యూమరేటర్ లో, డినామినేటర్ లో n ప్లస్ 1. సో ఇక్కడ t పవర్ k కోఎఫిషియంట్ అంటే ఏది ఉన్నా సరే 1 బై n ప్లస్ 1. ఇది 1 బై n ప్లస్ 1. దిస్ ఈజ్ అప్రోచ్ 1. ఇక అప్రోచ్ 2 చూడండి. i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 టు 1 1 ప్లస్ x ఇంటూ t మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ n dx. జనరల్ గా మనకి ఈ x పవర్ k దీని ఎక్స్పాన్షన్ ఎలా రాస్తాం? జనరల్ గా ఆ ఎక్స్పాన్షన్ రాసేసుకోవటం. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 టు 1 ఈ ఎక్స్పాన్షన్ అంటేనే సిగ్మా ఇంటూ ఎంత టర్మ్ అని రాసేస్తాం కదా. అంటే nck ఇంటూ x పవర్ k ఇంటూ ఎలా రాయొచ్చండి ఇక్కడ? దీన్ని మనం xt కాకుండా ఈసారి ఏం రాద్దాం అంటే tx ప్లస్ ఇలా రాద్దామండి. xt ప్లస్ 1 మైనస్ x. ఈ టెర్మినాలజీ ఒక దగ్గర, ఈ టర్మ్ ఒక దగ్గర. అంటే nck ఇంటూ tx హోల్ టు ద పవర్ ఆఫ్ k ఇంటూ 1 మైనస్ x హోల్ టు ద పవర్ ఆఫ్ k, n మైనస్ k. ఎందుకంటే మీకు చూడండి, 1 ప్లస్ x హోల్ టు ద పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్ ఏంటి? 1 ప్లస్ nc0 ప్లస్ nc1 x స్క్వేర్ ప్లస్ nc0 ప్లస్ nc1 x ప్లస్ సో ఆన్ ncr ఇంటూ x టు ద పవర్ ఆఫ్ r కదా. లేదా సింపుల్ గా మనం ఎలా రాస్తామండి? ncr ఇంటూ x టు ద పవర్ ఆఫ్ r రాస్తాం. లేదు x ప్లస్ ఏ అంటే x పవర్ r ఇంటూ 1 మైనస్ x హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ k నోటేషన్ లో రాసుకోవాలి. ఈ టెర్మినాలజీలో x పవర్ t పవర్ k కోఎఫిషియంట్ అంటే ఎంత అండి? కోఎఫిషియంట్ ఆఫ్ t పవర్ k అంటే ఇందులో ఒక టర్మే కదా.
ఇంటిగ్రేషన్ 0 to 1 nck x power k into 1 minus x whole to the power of n minus k. ఇది ఇంటిగ్రేషన్ 2. నోట్ చేయండి అమ్మా. ఇది నోట్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయటమే. ఈ రెండు ఈక్వల్ చేసినప్పుడు ఈ ఎన్సీకి ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది అంతే ఆన్సర్. మీకు ఇక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు మీకు చెప్పే ఉంటారు బైనామియల్ ఎక్స్పాన్షన్. ఆ టోటల్ ఎక్స్పాన్షన్ ని సింగిల్ టెర్మినాలజీలో రాసేయచ్చండి. చూడండి, ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్సీ నాట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఆన్ ఎన్సీఆర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ ప్లస్ ఆన్ కదా. ఈ ఎంత టర్మ్ లోనే రాసేస్తాం సింపుల్ గా. సిగ్మా ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ అని రాసేస్తాం. ఆర్ ఈజ్ వేరియస్ ఫ్రమ్ 0 to n అని. అట్లా ఇది కూడా రాశాను అంతే. కానీ టీఎక్స్ అని ఎందుకు రాసుకున్నానంటే ప్రీవియస్ సమ్ లో కోఎఫిషియంట్ ఆఫ్ టీ పవర్ కే ఉంది. ఇక్కడ టీ పవర్ కే కోఎఫిషియంట్ అంటే సమ్మేషన్ అంతా రాయాల్సిన అవసరం లేదు. టీ పవర్ కే కోఎఫిషియంట్ అంటే అందులో ఒక టర్మే అవుతుంది కాబట్టి అది రాసుకోవచ్చు. ఓకేనండి. ఫస్ట్ ఇది రాసేసారా? ఫస్ట్ ఇది రఫ్ చేస్తానండి. ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 and 2 1, 2 ఇప్పుడు ఏమైపోతుందండి? సిగ్మా 0 to 1 ఎన్సీకే ఇంటూ ఎక్స్ పవర్ కే 1 minus x whole to the power of n minus k dx is equal to 1 by n plus 1. మనకు అడిగింది ఇదే అడిగాడు. ఇది ఎన్సీకే, ఇక్కడ లేదు కాబట్టి ఎన్సీకే కాన్స్టెంట్ కాబట్టి ఇది వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ 0 to 1 x power k 1 minus x whole to the power of n minus k dx is equal to 1 by nck into n plus 1. బాగున్నాయండి సమ్స్? రిపిటేషన్ మోడల్ ఏమి లేవు కదండి. రైట్, నోట్ చేయండి అమ్మా. రైట్, అంటే ఈజీ అంటే మనం ఆల్రెడీ మన మెటీరియల్స్ అన్ని కూడా డిస్కస్ చేసినవేనండి. ఉంటాయమ్మా. మెయిన్ టాపిక్ ఇది. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఒకటి మన మెటీరియల్లో సమ్స్ కాకపోతే రిపిటేషన్ మోడల్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు అనుకోండి. కాకపోతే ఎట్లా చేశారు కదా, అందుకని కొంచెం డిఫరెంట్ మోడల్ డిస్కస్ చేస్తున్నాం. అవి బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు మరి. ఓకే యశ్వంత్, థ్యాంక్ యూ. సరేనండి, నోట్ చేస్తే చెప్పండి అమ్మా, మీటింగ్ ఎండ్ చేద్దాం.